రాజమహేంద్రవరంలో ఆదివారం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద ముగ్గురు వ్యక్తులు మద్యం తాగి గొడవ పడుతుండగా వారిని బీట్ కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు ప్రసాద్ ప్రశ్నించగా దాడి చేశారు. దీన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇది వైరల్ కావడంతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల్లో కట్టుంగా హరీష్ రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో మద్యం తాగి అల్లరి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఒక ముగ్గురు వ్యక్తులు మత్తులో బీట్ సిబ్బంది మీద మిస్బిహేవ్ చేసిన సంగతి అందరూ కూడా వీడియో చూశారు. సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేసినారో వాళ్ళని మనము ఇమీడియట్ గా అరెస్ట్ చేసామండి. కట్టుంగ హరీష్, ఇతనికి ఇంతకు ముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజానగరం పిఎస్ లో రౌడీ షీట్ కూడా ఉందండి. అండ్ కర్రీ దుర్గా ప్రసన్న కుమార్, ఇతను రాజ్వోల్ లో ఉంటారు. అండ్ ములపర్తి వినోద్, ఇతను కూడా రాజ్వోల్ లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి పోయి అక్కడ సిబ్బందితో గొడవ పడడం జరిగింది. సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్ గా ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెన్స్ చేస్తుండగా అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు. వెంటనే మనం ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాం. న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటున్నా, నైట్ టైం ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే 112కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము.